దినము 12. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మాకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారికి లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధము 2 నిలువు కమ్మల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనియో మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరినీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశము పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 2వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయిల్లో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినమందు ప్రతి వాడును తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియు కాక మీరు ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగకు మీరు ఆచరించవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలమున మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కాని దేశంలో పుట్టినవాడు కాని ఇశ్రాయేలు సమాజంలో ఉండగా కొట్టివేయబడును. మీరు పులిసినదేదియూ తినక మీ నివాస స్థలములన్నిటిలో పులియని వాటినే తినవలెనని చెప్పమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పాస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపుకు కుంచె తీసుకొని పళ్ళెంలో నున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధము పైకమ్మిని 2 నిలువు కమ్మలకును పళ్ళెములోని రక్తమునకు తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారమున బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధము పైకమ్మును 2 నిలువు కమ్మల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోని సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరించవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు యెహోవాకు
పాస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిల్లో ఇండ్లను విడిచిపెట్టేనను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసి అప్పుడు ఇజ్రాయిల్లో వెళ్ళి అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనునకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు మందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగుప్తీయులందరినీ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోన్లను పిలిపించి వారితో మీరును ఇజ్రాయిలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశంలో ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని ఆ పులియక మునిపే పిండిని పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇజ్రాయిల్ల మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇజ్రాయిలు రామసేన నుండి సుక్కోతునకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెల ఎద్దులు మొదలైన పశువుల మందేను వారితో కూడా బయలుదేరాను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకొని ఉండలేదు. ఇజ్రాయిలు ఐగుప్తులో నివసించు కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేవలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయిల్ అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరించబడిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పాస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడైనడును దాని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలో దాని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇజ్రాయిల్ సర్వ సమాజము ఈ పండుగను ఆచరించవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవాను పాస్కాను ఆచరింపగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టువారు ఈ దేశంలో పుట్టిన వారితో సమూడగును. సున్నతి పొందిన వారు దానిని తినకూడదు. దేశస్థులందరికీ మీలో నివసించు పరదేశిని దేని గూర్చి ఒకటే విధి ఉండవలెననెను. ఇజ్రాయిల్ అందరూ అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇజ్రాయిలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను.